నాకెంతో ఇష్టమైన నటుడు, నాకు బలాన్ని ధైర్యాన్ని ఇచ్చిన రాజకీయ నాయకుడు నా అన్న కళ్యాణ్ అన్న హాస్పిటల్లో ఉన్నాడని అల్లాడిపోతున్నాను. నా పిల్లలు తెలుగుదేశం అభిమానులు మరియు కార్యకర్తలు, నేను నా భార్య తెలుగుదేశం అభిమానులు మరియు కార్యకర్తలు, నా అన్నలు నా వదినలు తెలుగుదేశం అభిమానులు మరియు కార్యకర్తలు, నా తల్లిదండ్రులు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు. మా తాత కాంగ్రెస్ వాది, కానీ ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో తెలుగుదేశం జెండా పట్టాడు, తెలుగుదేశం మార్గంలో నడిచాడు. తన కుమారులను, కూతురులను, తన మనవళ్లను, మనవరాలను, ముని మనవళ్లను, మనవరాళ్లను కూడా తెలుగుదేశం మార్గంలో నడిపే విధంగా తెలుగుదేశానికి భక్తుడు అని ముద్ర వేసుకున్నాడు. ఇలాంటి మా కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు, మా పూర్తి ప్రేమానురాగాలు చూపించడానికి గల కారణం చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్టు చేయించిన జగన్ ఆ రోజు కళ్యాణ్ గారు చూపించిన తెగువ. ఎక్కడో హైదరాబాద్లో ఉండి చంద్రబాబు కుటుంబాన్ని కలవడానికి రావాలనుకుంటే విమాన ప్రయాణాన్ని అడ్డుకున్నారు. సరే, తర్వాత వెళ్దాం, నా ప్రయాణం అడ్డుకున్నారు కదా అని ఆయన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోలేదు, రోడ్డు మార్గ ప్రయాణానికి సిద్ధమైపోయారు. పోనీ అప్పుడైనా వదిలేశారా? లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఒక రాజుగా అనుభవించారు. నన్నెవరు ఆపగలరు? కల్తీ మద్యంనే నేను నగదు రూపంలో అమ్ముకోగలుగుతున్నాను. ఈ రాష్ట్రంలో నేనే రాజుని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిందే చేయాలి అనుకుని రోడ్డు మార్గంలో వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని పోలీసులతో అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనే ఒక పవర్, ఆయనకు పదవులు అవసరం లేదు, ఆయనకు ఒక వరం ఉంది, ఆయనే ఒక శక్తివంతుడు, ఒక అణుబాంబు లాంటివాడు. కళ్యాణ్ దెబ్బకు పోలీసులు చేతులెత్తేశారు. కళ్యాణ్ బాబు గారి కోసం అభిమానులు పోటెత్తారు. రాత్రి అని చూడలేదు, వర్షం అని చూడలేదు, తెగించారు. అవసరమైతే ఏదైనా చేయడానికి సిద్ధపడిన కళ్యాణ్ గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడు. రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చంద్రబాబు గారి నివాసం చేరుకున్నా చేరుకోకపోయినా అప్పటికే తెలుగుదేశం కార్యకర్తల్లో తరతరాలుగా వస్తున్న అభిమానంలో కొత్త వెలుగు కనపడింది. ఆ వెలుగే పవన్ కళ్యాణ్. బాబు గారికి మద్దతుగా ఆయన నిలబడిన తీరు, ధైర్యంగా హైదరాబాద్ నుండి వచ్చిన తీరు, రాత్రి అయినా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన ఆయన ధైర్యం, విరోచిత పోరాటం తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కోసం ఏదైనా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక్క రాత్రి, ఆ రోజున ఆయన తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్ర స్థితిగతులను మార్చేసింది. ఈ రోజు అభివృద్ధి పదంలో సాగుతున్న రాష్ట్రాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అవినీతి మురికిలో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కడిగి ముత్యంలా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి